రే శ్యామ్, పొద్దునుంచి ఒక్క వ్యాపారం కూడా లేదురా. ఇలా అయితే మన బేకరీ ఎలారా నడిచేది? అన్నా ఈ బిస్కెట్స్ తీసుకోండి అన్నా. ఏ ఆ బిస్కెట్ మేమే అమ్ముతాం రా, నీతో ఎందుకు కొంటాం రా? బిస్కెట్స్ అమ్మితే నాకు డబ్బులు వస్తాయన్నా. ఆ డబ్బులతో మా అమ్మకి అన్నం తీసుకెళ్లాలన్నా. రే ఆ బిస్కెట్స్ ఏం వద్దురా, వెళ్ళరా నువ్వు ఇక్కడి నుంచి. మీరు ఈ బిస్కెట్స్ తీసుకోకపోతే నేను మా అమ్మ పస్తులతో పడుకోవాలన్నా. ప్లీజ్ తీసుకోండి అన్నా. రే నువ్వా మేము పస్తులతో పనుకుంటే మేమేం చేయాలి? ఇక్కడి నుంచే వెళ్ళరా. రే నువ్వు ఆగు బాబు, ఏది ఇలా ఇదిగో అన్నా. ఇదిగో బాబు. థ్యాంక్స్ అన్నా. సరే ఓకే. రే శ్యామ్, వంత బిస్కెట్ ఎందుకు తీసుకున్నావురా? రే నేను ఇంకా వంత బిస్కెట్లు కొనకపోతే వాడు వాళ్ళమ్మ నైట్ అంతా పస్తులతో పడుకోవాల్సి వస్తుందిరా, అందుకే కొన్నాను రా. ఏమోరా. అన్న మా తమ్ముని బర్త్డే ఉంది, ఒక 5 kgs కేకు, అలాగే 2 స్ప్రైట్ బాటలు. మీ బేకరీలో ఉన్న ఐటమ్స్ అన్ని 2 పార్సల్ చేసేయండి అన్న. మనం ఒకరికి మంచి చేస్తే ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది.